ఒక తల్లి తీసుకున్న నిర్ణయంతోటి ముంగటి కాలంలో మహాభారతం కొట్లాట కారణమై ఇక ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు ఎట్లా పుట్టిరు. ఇక అస్సలు కథ మొదలైంది గీడికెళ్ళి. ఇదే మహాభారతం ఇలా వంశాలు, మాటలిచ్చుడు, త్యాగాలు చేసుడు, మళ్ళా ఒక కుటుంబం చేసిన తప్పులు ఎట్లా కొట్లాటకు దారి తీసినాయి అని చెప్పేటి కథ. ఇక కథలకు పోదాం. శంతన మహారాజు సత్యవతి లగ్నం చేసుకున్నాక హస్తినపురం అంతా ఆనందంగా ఉండజాలింది. ఇక వాళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టిరు. అవో గీదంతా ఎప్పుడు చెప్పినావు అని అంటారా కొత్తగా చూసేటోళ్ళకు. కిందటి ఎపిసోడ్ లో మొత్తం చెప్పిన అన్నట్టు గంగాదేవి కథ, మన శంతన మహారాజు ఇంకా సత్యవతి దేవి లగ్గం చేసుకున్న కథ. అందులో పోయి చూడురు చూడనోళ్ళు. వీళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టిరు. ఆ కొడుకుల పేర్లు ఏంటంటే చిత్రంగదుడు, విచిత్రవర్యుడు. ఇక భీష్ముడు ఒట్టు పెట్టుకునే కదా, నేను లగ్గం చేసుకోను, నేను రాజ్యం కూడా అడగా, ఈ జీవితాంతం గిట్లే ఉంటా అని అంటాడు కదా. ఇక ఆ మాట మీదనే ఉంటాడు. ఇక రాజ్యాన్ని, ఆ రాజును, ఆ రాజ్యంలో ఉన్న మనుషులను కాపాడుకుంటా అట్లే ఉంటాడు. ఇక మన సత్యవతి దేవి పెద్ద కొడుకుంటాడు కదా, చిత్రంగదుడు. ఆయనని యువరాజు చేస్తారు రాజ్యానికి. ఇక ఆయన రాజ్యాన్ని ఏళ్తా ఉంటాడు. ఇక ఏలంగా ఒకనాడు ఆయనకు ఒక గంధర్వునితోటి మస్తు కొట్లాట అవుతుంది. పెద్ద కొట్లాట. ఇక ఒకటే గుద్దుకునుడు. ఇంత అట్లా కొట్లాట కాంగా కాంగా చిత్రంగదుడు చచ్చిపోతాడు. ఇక చచ్చిపోయినాక సత్యవతికి తెలుస్తదా ముచ్చట. అబ్బా! నా కొడుకు చచ్చిపాయే అని ఏడుస్తది. ఇక పరేషాన్ అయితది. ఆగమాగమైతది. ఇక అదే ముచ్చట మన భీష్మునికి కూడా తెలుస్తది. మస్తు బాధపడతాడు. కానీ ఏం చేస్తాడు? తమ్ముడాయే. మస్తు బాధుంటది గానీ, మళ్ళా సేవకుడాయే. పెద్ద సేవకుడాయే రాజ్యానికి. కాపాడేటాయన గీననేనాయే. ఇక ఎట్లయితే అట్లయితదని ధైర్యంగా నిలబడతాడు. ఇప్పుడు చిన్న కొడుకున్నాడు గదా సత్యవతికి. గదే విచిత్రవర్యుడు. ఇగ ఆయన రాజయితడు. ఇగ ఆయనకు లగ్గం చెయ్యాలే, పిల్లని చూసిరా భీష్మ అని సత్యవతి జెప్తది. ఇగ ఆమె రాజమాత గదా! సరే రాజమాత చూస్తా అంటాడు. ఇగ అంతట్లకే కాశీరాజు ఆయన ముగ్గురు బిడ్డలకు స్వయంవరం పెడుతున్నా అని అన్ని దేశాలకు వార్త వాపుతాడన్నట్టు. ఇగ అప్పటి కాలంలో రాజుల కాలంలో దేవుళ్ళల్ల స్వయంవరమే పెడతారు గదా! స్వయంవరం లేదన్న ఒక పరీక్ష పెడతారు. ఇగ అందులో గెలిచినోళ్ళకి ఆళ్ళ బిడ్డనిచ్చి పెళ్లి చేత్తరు. ఆయనతో తోలిస్తారన్నట్టు. గదే ముచ్చట అందరికి ఎరికే గాని, ఇగ ఆయనత ఆ ముగ్గురు బిడ్డల పేర్లేందంటే అంబాదేవి, అంబిక, అంబాలిక. ఇగ నువ్వు రేపు కాశీ దేశం పోవాలే బిడ్డ. కాశీ దేశం పోవాలే, స్వయంవరం గెలవాలే, పిల్లను అంబాదేవి పెద్ద బిడ్డ అన్నట్టు. ఆమెను కోడలు లెక్క మన రాజ్యానికి తీసుకురావాలని చెప్తది సత్యవతి దేవి. ఆయనత ఇగ మన భీష్మునికి ఒక డౌట్ వస్తది. ఇగ రానే వస్తది. ఏమంటాడంటే, "అమ్మ అంత ముచ్చట మంచిగానే ఉన్నది గానీ, అక్కడికి పోవాల్సింది పెళ్లి కొడుకు. లగ్గం చేసుకునేట్టు ఆయన పోవాలే. స్వయంవరంలో పెట్టిన పరీక్ష గెలవన్నాయ, పిల్లని తీసుకొని రావన్నాయ. నువ్వు నన్ను పోమంటివేంటివి" అని అంటది. ఇగ ఆయనత అప్పట్లకే ఈమె రాజమాత కదా సత్యవతి దేవి. ఇగో ఎప్పుడేం జేయన్నో ఏంటిదనేది నాకు దెల్వదా? ఇగ నువ్వైతే నంబర్ 1 ఉంటావు. ఏడ పెట్టినా ఎసొంటి విద్యలో అయినా గాని, ఎసొంటి పరీక్షలైనా నువ్వు గెలుస్తావు. ఆ! అందుకే నువ్వు అంటున్నా ఖచ్చితంగా గెలుస్తావని. పోవాలే, స్వయంవరంలో గెలవాలే, పిల్లని తీసుకురావాలి. మందికి తెస్తున్నావా? నీ తమ్మునికేనా మన రాజ్యానికి యువరాణినే తెస్తున్నావా రాజమాత లెక్క? నా లెక్క ఉండేటందుకే తెస్తున్నావు. నీకేం బాధ? నువ్వే పోవాలే. మర్చిపోతున్నావా భీష్మ? నేను చెప్పిందే చెయ్యాలే అని అంటదిగ. ఇగ ఆ ముచ్చట గుడక తెలుసుకొని ఇగ ఏమంటాడు భీష్ముడు ఏమంటాడు బాధపడతాడు. సరే మాత పోతా అని చెప్తాడు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. మనం ఆళ్ళని మోసం చేస్తున్నట్టే అని అంటాడు. తెల్లారే పోతాడు కాశీ దేశానికి భీష్ముడు. ఇగ ఆడికి పోంగానే కాశీరాజు తోటి గిట్లా అంటాడు. "అవు కాశీరాజా, మీ బిడ్డలకు మా రాజ్యానికి కోడళ్ళ లెక్క పంపినవనుకో అంతకంటే పెద్ద అదృష్టం ఏముంటది జెప్పు. మా రాజుకు మీ బిడ్డనిచ్చి లగ్గం జెయ్యి. ఈ మొత్తం లోకంలా మాకంటే పెద్ద రాజ్యం ఏమన్నా ఉన్నదా? నువ్వు సంతోషపడాలి ఈ ముచ్చటిని" అని అంటాడు. ఇగ ఆయనత ఒక రాజు, ఆయన పేరు సార్వమహారాజు అన్నట్టు. ఆయన ఇగ భీష్మునితోటి గిట్లా అంటాడు. "నువ్వు సాఫ్ సీదా పిల్లని తీసుకపోతా అంటే మేమెట్లా ఒప్పుకుంటాం? మేము గూడక కొట్లాడటానికే వచ్చినాం ఈడికి. ఓను స్వయంవరంలో గెలిస్తే ఆళ్ళను, పిల్లను తీసుకొని లగ్గం చేసుకొని పోవాలే" అని అంటాడు. ఇగ అప్పుడు కాశీరాజు అంటాడు, "సరే అయితే నడువు మరి పరీక్షకని" అంటాడు. ఇగ భీష్ముడు కూడా "సరే పరీక్ష ఎట్లయితే అట్లా నేను కూడా సిద్ధమే నడవనంటాడు." ఇగ ఆ సార్వరాజు కత్తి పట్టుకొని ఉర్రికస్తాడు భీష్ముడి మీదికి. ఇగ దెబ్బకు భీష్ముడు ఆయన చేతిలో బాణం ఉంటదన్నట్టు. బాణం తీసి కొట్టుడు కొడితే ఒక్కటే దెబ్బకు ఉన్న జాగలనే కుప్పగొడతాడు. ఆ రాజు దెబ్బకే పడిపోతాడన్నట్టు. ఇగ అట్లా కుప్పగూలంగానే గీన్నే అస్సలు కథ మొదలైతదుల్లా. ఇగ ముచ్చట ఏందంటే సార్వరాజు పడంగానే కాశీరాజు పెద్ద బిడ్డ అంబదేవి
ఉర్రికస్తది ఆయన దగ్గరికి. ఆయనను పట్టుకొని ఏడుస్తది. మళ్ళా లేసి భీష్ముడిని గిట్లంటది. ఇగ బగ్గ కోపంతోటంటదన్నట్టు. "ఇగో నిన్ను ఈయనను ఒట్టి అధికారము ఓలిచ్చిర్రు. ఈడికి నిన్ను ఓలు పిలిచిర్రయ్యా? ఆ! నేను ఆయనను లగ్గం జేసుకోవాలని ముంగట్లనే అనుకున్నా. నేను ఆయననే లగ్గం జేసుకుంటా. ఈ స్వయంవరంలో గూడా ఆయన మెడలనే దండేసుకొని ఆళ్ళింటికి పోదామని అనుకున్నా. నువ్వోలు. నువ్వెందుకచ్చినవు? ఇదంతా కథ ఎందుకు జేసినవు?" అని అంటాడు. ఇగ ఆ ముచ్చటిన్న భీష్మునికి ఉట్టిగనా పటసాలని కోపమస్తది. "ఏం మాట్లాడుతున్నావమ్మా?" అంటాడు. అయినా గాని, "ఆవ్ నేను నిజమే మాట్లాడుతున్నా. నేను ఈ సార్వ మహారాజుకి ఎన్నడో మనసిచ్చి." ఇక పట్టజాలని కోపంతోటి అంబాదేవి భీష్ముడిని ఇగ తిడుతది. "అసలు నిన్నెవలు పిలిచిర్రు? నువ్వు నడిమిట్ల ఎందుకచ్చినవు? నువ్వంతా ఖరాబ్ జేసినవు ఇప్పుడు. ఆ సార్వమహారాజు లెవ్వ గూడా లేస్తలేడు. నేను ఏం జేయాలే?" అని అంటది. ఇగ భీష్మునికి పట్టజాలని కోపమస్తది. ఇగ ఆయన కాశీరాజు తోటి గిట్లా అంటాడు. కాశీరాజా, నీ బిడ్డ ముందే ఆయనను లగ్గం జేసుకుంటా అని అనుకుంటే ఆయనకే ఇచ్చి లగ్గం చేయనుంటివి. ఈగడ ఎక్కడెక్కడ రాజ్యంలకెళ్ళి వచ్చిన రాజులు ఆ! ఓలోలో ఉన్నారు. ఆళ్ళందరికి నువ్వు స్వయంవరం బెట్టినా అని జెప్పి అందరిని పిలిపించినవు. గిది ముచ్చట నీకు ముందే దెలిస్తే నువ్వు స్వయంవరం ఎందుకు ఇడతావు? ఆ! ఆమెను ఆయనకిచ్చే పెళ్లి చేత్తే అయ్యేపోతుండే గదా! అదే సర్వమహారాజు ఆయనను లగ్గం జేసుకుంటుండే అయ్యేపోతుండే. ఆ! నువ్వు ఎట్లా అడుగుతావు? ఎట్లా జేస్తావు ఇదంతా ఆమెకు అడగకుంటా? నువ్వు ఎట్లా పెడతావు ఈ పరీక్ష? ఇప్పుడు ఈళ్ళందరిని మమ్మల్ని పిచ్చోళ్ళని జేసినట్టే గదా! అనంటారు. ఇగ ఆడున్న రాజులు గూడా అందరూ భీష్మునికి మంచిగా అడిగినవు మైతాత్మ భీష్మ. మంచిగా అడిగినవు. మంచిగా అంటున్నావని ఇగ భీష్మునితోటి ఆడున్నోళ్ళు గూడా మనిషికో మాట అంటారు కాశీరాజును. ఇగ అందరూ మనిషికో మాట అనే వరకు కాశీరాజు అట్లే మొఖం చిన్నగా చేసుకొని చేస్తాడు. ఇగ ఆఖరికి అందరూ కలిసి అంటారు, భీష్మ, నువ్వు ఇప్పుడు స్వయంవరం లెక్క పరీక్షల ఆ సార్వమహారాజును ఓడించినావు గదా! నువ్వు గెలిచినట్టే. ఇగ ఆళ్ళ పెద్ద బిడ్డను నువ్వు లగ్గం చేసుకొని మీ రాజ్యానికి తీసుకపో. ఇగ అప్పుడు ఏ బాధుండది. ఇక మా అంతల మేమెళ్ళిపోతాం అనంటారు. ఇగ అప్పుడు భీష్ముడు అంటాడు, "లే అట్లెట్లా తీసుకువెళ్తా? ఆ! ఆమె మా రాజ్యానికి రాణి లెక్క తీసుకపోదాం అనుకున్నా. మీకు దెల్వందేమున్నది? నేను జీవితాంతం లగ్గం చేసుకోనని ఒట్టు పెట్టుకున్నోనేనే. మా రాజుకు రాణి లెక్క తీసుకపోతానన్న నేను. నేనెట్లా చేసుకుంటా ఆమెను లగ్గము?" అనంటాడు. అవు కరెక్టే. మరి ఎట్లా చేద్దాము అని మిగిలిన రాజులంటారు. ఇగ ఆఖరికి భీష్ముడు గిట్లా అంటాడు. "ఇగో కాశీరాజా, ఆమె ఆ రాజుని ఇష్టపడ్డన్నది గదా! ఆయననే లగ్గం చేసుకొని, ఇష్టం లేకుంటే మా రాజ్యానికి అచ్చుడు కరెక్ట్ అస్సలే గాదు." ఇగ కాశీరాజును గిట్లా అడుగుతాడు మన భీష్ముడు. "కాశీరాజా, మిగిలిన ఇద్దరు బిడ్డల్ని గూడక అడుగు మరి. ఆళ్ళు గూడక ముందే ఓళ్ళని ఇష్టపడ్డరేమో" అని అంటాడు. కాశీరాజు ఆళ్ళ బిడ్డల దగ్గరకి పోయి అడుగుతాడు. "అవు బిడ్డ, మీ మనసులో ఉన్న మాట చెప్పుర్రి. నేనేమన్నా మీ అక్కనేమో గిట్లా చేసి నాకు మొఖం లేకుంటా" అని అంటాడు. ఇగ ఆళ్ళిద్దరు "గట్లేం లేదు నాయన, నువ్వెట్లా అంటే అట్లనే" అని అంటారు ఆళ్ళిద్దరు. ఇగ భీష్ముడు ఆ ఇద్దరిని తీసుకొని హస్తినాపురం పోతాడు. ఇగ పోంగానే లగ్గానికి అన్నీ తయారు చేస్తారు. పిల్లగాన్ని, పిల్లలిద్దరు గదా! ఇద్దరిని ముస్తాబు చేస్తారు లగ్గానికి. ఇగ ఇంతట్లకే కాశీరాజు పెద్ద బిడ్డ మళ్ళా హస్తినాపురానికస్తది. ఇగ అచ్చుడచ్చుడుతోటే కోపంతోటి భీష్మ అని భీష్ముని గట్టిగా పిలుస్తది. ఇగ రాజ్యంలో ఉన్నోళ్ళందరూ అట్లే బీరిపోతారు. ఇగ గిట్లా అంటది అంబాదేవి, "భీష్మ, నువ్వే నన్ను లగ్గం చేసుకోవాలని" అంటది. ఇగ అప్పుడు భీష్ముడు అంటాడు, "నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా? తెలవక మాట్లాడుతున్నావా? నేను ఎట్లా చేసుకుంటా నిన్ను? నేను జీవితాంతం లగ్గం చేసుకోను, రాజ్యం అడగా, ఏం అడగా అని నేను ఒట్టు పెట్టుకున్నోన్నే అయితి. నిన్నెట్లా లగ్గం చేసుకుంటా నేను?" అని భీష్ముడు అంటాడు. ఇగ ఆమంటది, "గదంతా నాకు దెల్వది. నా బతుకాగం జేసినవు నువ్వే. ఆ! నీకు నేనేం పాపం జేసినా అని నా బతుకాగం జేసినవు" అని అంబాదేవి అట్లే ఏడుస్తా ఉంటది. "కాదంబాదేవి, నీకు నచ్చినోన్ని లగ్గం జేసుకోమని నీకు ఆడనే జెప్పిన గదా! నేనేమన్నా అడ్డమచ్చిన్నా? మీ షెల్లెండ్లనే తోలుకొనొచ్చిన మా రాజ్యానికి. ఆళ్ళు గూడా ఇష్టం అంటేనే లగ్గానికి" అని అంటాడు. నువ్వు జెప్పినవు మంచిగానే జెప్పినవు గానీ, ఆ సార్వమహారాజు నేను నిన్ను లగ్గం జేసుకోను. నిన్ను ఆ భీష్ముడు గెలుచుకుండు గదా! ఆయన దగ్గరికే పోయి లగ్గం జేసుకపో. ఇప్పుడు నువ్వొక ఆట బొమ్మవని ఇష్టమచ్చినట్టు నన్నంటుండు. నేనేం జెయ్యాలే అని అంటది. ఇగ అప్పుడు అంబాదేవి అట్లా అనంగానే నేనేం జేసినా అని మన భీష్ముడు అంటాడన్నట్టు. ఇగ అట్లా అనంగానే అప్పుడు ఇగ అంబాదేవి మస్తు కోపంతోటి భీష్ముని మీదికి గిట్లా అంటది. "ఇగో భీష్మ, నేను పతొక్క రాజ్యం బోతా. పతొక్క దేశంలో ఉన్న రాజుని తోలుకొని నీ మీదికి పంచాయికి తీసుకొస్తా. అందరు రాజులతోటి నీకు కొట్లాట పెడతా. ఏం చేస్తావో జూస్తా. నేను ఎట్లా గెలవనో జూస్తా" అని అంటది. ఇగ భీష్ముడు ఊకుంటాడా? "సరే, నా గురించి లోకమంతా తెలుసు. తోల్కరా, ఏ రాజొస్తాడో నా మీదికి జూస్తా. నా రాజ్యం మీదకి ఓలొచ్చి నన్ను అడుగుతారో నేను గూడా జూస్తా. తోల్కరా పో" అంటారు.
కానీ పాపము ఆఖరికి ఏంది తెలుసా? ఈ అంబాదేవి వల్లనే భీష్ముడు చచ్చిపోతాడులా ఆఖరికి. కానీ ఎట్లా ఏందనేది మాత్రం మనము ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు తెలుసుకుందాం. ఇగ అంబాదేవి భీష్ముని మీద పగ తీర్చుకుందామని పరశురాముని దగ్గరకి పోతది. ఎల్లమ్మ తల్లి కొడుకు. ఆ! ఇగ ఆయన దగ్గరకి పోయి ఒకటే తపస్సు చేస్తది. ఎట్లనన్నా నువ్వు నాకు వరమియ్యు ఆ భీష్ముడిని చంపేటందుకని. ఇగ మీ ఇద్దరు చెల్లెళ్ళున్నారు గదా! అంబిక, అంబాలిక. ఆళ్ళిద్దరిని సత్యవతి చిన్న కొడుకిచ్చి లగ్గం జేత్తరిగ. ఇగ లగ్గమైనాక కొన్నొద్దులకే ఆ విచిత్రవర్యుడు చచ్చిపోతాడు. ఇగ లగ్గమైనాక కొత్తల్నే చచ్చిపాయె. పిల్లలు ఏడికెళ్ళైతారు? కారు. పిల్లలు గూడా ఉండరిగ. సత్యవతి ఆగమైపోతది. మొత్తం పరేషాన్‌ల పడతది. ఎట్లా చెయ్యాలి? నేనేం జేయాలి? ఇద్దరు కొడుకులు చచ్చిపాయె. మరి ఈ వంశం ఎట్లా? ఇగ గీడికేం నా వంశం అయిపోతదా ఏమి అని బాధపడతది. అంతట్లకి ఇగ ఆమెకు ఒక ఆలోచనొస్తది. సత్యవతికి వీళ్ళకంటే ముందే ఒక కొడుకు పుడతాడన్నట్టు. ఆ బిడ్డనే తొలిసూరు కొడుకు. పరశర మహర్షికి మన సత్యవతికి పుడతాడు ఆ బిడ్డ. ఆ బిడ్డ పేరే వ్యాస మహర్షి. ఇగ సత్యవతి వ్యాస మహర్షి దగ్గరకు పోయి మస్తు ఏడవబడతది. బిడ్డ నువ్వే నా వంశాన్ని నిలబెట్టాలని అడుగుతది. ఇగ తల్లి బాధ చూడలేక సరే అంటాడు. వ్యాస మహర్షి వ్యాస మహర్షి తల్లి బాధ చూడలేక హస్తినాపురం రాజ్యానికి పోతాడు. ఇగ రాజ్యానికి పోయినంక అంబికాదేవి తోటి, అంబలికాదేవి తోటి కొన్నొద్దులు కలిసి ఉంటాడు. ఇగ కొన్నొద్దులు కాంగానే అంబికాదేవికి ఒక కొడుకు పుడతాడు. ఆ! అంబాలికాదేవికి గూడా గదే టైంలో మళ్ళా ఒక కొడుకు పుడతాడు. ఇగ అంబిక పుట్టిన బిడ్డనేమో గుడ్డాయన పుడతాడు పాపం కళ్ళు కనబడయి. ఆయననే ధృతరాష్ట్రుడు. ఇగ అంబాలిక పుట్టిన బిడ్డనేమో మన పాండరాజు. ఇగ ఆయననేమో బలహీనంగా పుడతాడు. ఇగ గీడనే మస్తు గమ్మత్తుంటదుల్లా మన వ్యాస మహర్షి మూడో బిడ్డకి గూడా మళ్ళొకసారి జన్మనిస్తాడు. గట్లెట్లా అనుకుంటుర్రా? ఆడనే హస్తినాపురం రాజ్యంలా ఒక దాసితోటి కలిసి ఉంటాడాయన. ఇగ ఆయన ఆమెతోటి కలిసి ఉండుటకు ఫలితమే ఒక కొడుకు పుడతాడు. ఇగ ఆ మూడో కొడుకు పేరేందంటే విదురుడు. ఇగ గీన మాత్రము ఆళ్ళ లెక్క గాదు. ధర్మాత్ముడు, తెలివిపరుడు. ఇగ ధర్మంతోటే నడుస్తాడు. ఇగ గిట్ల మొదలైతది మహాభారతం అస్సలు కథ. ఇగ ఇండ్ల ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఈళ్ళే పాలిస్తారు హస్తినాపురాన్ని. ఇగ గీళ్ళతోటి ముంగటి కాలంలో లొల్లులు సురువైతాయి అన్నట్టు. ఇగ గుడ్డైన ధృతరాష్ట్రుడు రాజైతడా? పాండురాజు రాజైతడా? ఈ కౌరవులు, పాండవులు ఎట్లా పుట్టిర్రు? ఆ! అనేది మనం తర్వాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సూపర్ ఉంటదుల్లా. ఇగ కథ గీడికెళ్ళి అస్సలు ఇడవకుండ్రి. మొత్తం చూడుర్రి. జబర్దస్త్ ఉంటది. నేనైతే మస్తు చూస్తుంటా అప్పట్ల. మస్తు ఇష్టపడుతుంటి. అందుకే మనోళ్ళకి గూడా తెలవాలే, మనోళ్ళకి మన భాషలో చెప్తే మంచిగా అర్థమైతదని మొదలుపెట్టినా గంతే. ఇగ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ గొట్టుర్రి. ఇగ ఇయాల మాట్లాడుకున్న ముచ్చట్లకెళ్ళి మనం తెలుసుకోవాల్సిందేందంటే, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను సుఖ సంతోషంగా ఉండాలనే పెంచుతారు. ఓలైనా గట్లే కోరుకుంటారు. గంతే గదనుల్లా. కరెక్టే. కానీ తమ పిల్లలు సుఖంగా మాత్రమే పెరగాలి. ఆళ్ళకి కష్టం తెలవద్దు అనుకుంటే తప్పు గాదుల్లా. అన్ని నేర్చుకుంటేనే రేపటి నాడు ప్రయోజకులైతరు. అట్లా గాదు వాళ్ళు పువ్వుల లెక్కనే పెరగాలి అనుకుంటే ముంగటి కాలంలా కష్టమనేదొస్తే ఆళ్ళండ్లకెళ్ళి ఎట్లా బయటపడతారు? ఆ! కష్టమన్నది ఆళ్ళకేం తెలుస్తదప్పుడు? చిన్నప్పటి నుంచే మంచి, చెడు, తప్పు, ఒప్పు నేర్పిస్తేనే ఆళ్ళే మంచిగా అయితరు. లోకం గూడా మెచ్చుకుంటది గదనుల్లా. నేనేమన్నా తప్పు మాట్లాడితే మాత్రం కామెంట్‌లో చెప్పుర్రి. ఆ! ఇది మీకు నచ్చితే లైక్ గొట్టుడు మరవకుర్రి. గట్లే మహాభారతం మొత్తము మన తెలంగాణ యాసలు ఇనాలనుకుంటుర్రు అనుకోర్రి. జల్దీ తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అని మన ఛానల్ పేరుంటది. దాని మీద సబ్స్క్రైబ్ ఒత్తిర్రనుకోర్రి మీకు సబ్స్క్రిప్షన్ అయితది. ఇగ మొత్తం అన్ని వీడియోలు చూడొచ్చన్నట్టు. ఇగ ఈ కథ ఎట్లా చెప్పినా, అందులో నేనేమన్నా మరిషిన్నా, మంచిగా చెప్పినా లేదా, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్‌లో చెప్పుర్రి. మీరు చెప్తేనే నాకు తెలుస్తది. ఒక్కళ్ళు కూడా చెప్తలేరు. మస్తు బాధైతుంది. ఎట్లా చెప్పినా ఏందన్నది కామెంట్‌లో చెప్పుడు మాత్రం మరవకుర్రి. ఉంటా మరిగా. మళ్ళా కలుసుకుందాం. అందరికి క్షణార్థులు.